హలో స్వప్న అక్క. నేనే మాట్లాడుతున్నా. చెప్పక్క. మళ్ళీ ఊరికి రమ్మని నీ మొగుడు ఏమన్నా ఫోన్ చేసినాడా? ఇంకా లేదు. అయినా లగేజ్ తీసుకొని రేపు రమ్మని చెప్పినాడు ఊరికి. అందుకు రేపే ఫోన్ చేస్తాడు. కానీ మా అమ్మకి ముందే ఫోన్ చేసి చెప్పినాడు, స్వప్న ఎన్ని వేషాలు వేసినా రేపు ఖచ్చితంగా ఊరికి రావాల్సిందే అని చెప్పినాడంట. మరి మీ అమ్మ ఏమనింది? ఏమంటది? ఇంటికొచ్చి రాగానే బాగా క్లాస్ ఇచ్చింది. రేపు ఎక్కటేలకు మా ఊరికి పంపించాలని ఫిక్స్ అయినారందరూ. ఎట్టి పరిస్థితుల్లోనూ పోవద్దు. ఆడ నువ్వు ఉండడం చాలా అవసరం ఇప్పుడు. నువ్వు గాని లేకపోతే అవని మీ అన్నయ్యని పూర్తిగా మార్చేస్తుంది. వాళ్ళిద్దరిని ఎట్లయినా సరే విడదీయాలి. నా ప్లాన్ కూడా అదే అక్క. ప్రస్తుతానికి నీకు జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అక్క. ఇంకో విషయం, మనిద్దరం ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు. తెలిస్తే అన్ని అనుమానాలు మళ్ళీ. సరే అక్క. ఆడ జరిగేది ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు. సరే సరే ఉంటా. అక్క చెప్పినట్టు నా యాక్టింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. అమ్మ హాల్లోనే ఉంది. నా యాక్టింగ్ ఈ నుంచే స్టార్ట్ చేస్తా. ఇదేంది ముఖం అట్లా వెతికేయింది? మళ్ళీ అల్లుడు ఫోన్ చేసి తిట్టినాడేమేమన్నా. దీనికి అట్లే కావాలే. దీన్నెందుకు మళ్ళీ గెలుపుకోవడం? నేను కావాలని అమ్మ ముందర డల్లు కూసున్నాను. నన్ను చూసింది. అవును, ఏమైందని ఒక మాట అడగొచ్చు కదా. చూసి కూడా ముఖం తిప్పుకుంటే నేనేమనుకోవాలి? అమ్మా ఏందే? నాకు జ్వరం వచ్చినట్టుంది. అసలు చాతైతలేదు. ఏంది? దీనికి జ్వరం వచ్చిందే? ఇంతసేపు బానే ఉంది కదా. అప్పటికప్పుడే జ్వరం వచ్చిందే? నిజంగంటే చెప్తుందే, లేక ఊరికి పోకుండా తప్పించుకున్నాక మళ్ళీ ఏమైనా డ్రామా ఆడుతుందే? దీన్ని నమ్మనిక లేదు. అదేందే, ఇంతసేపు బానే ఉన్నావు కదా, అప్పటికప్పుడే జ్వరం వచ్చిందే? అవునమ్మా, నిజంగంటే నాకు జ్వరం వచ్చింది. ఊరికి పోకుండా తప్పించుకున్నాక మళ్ళీ ఏమైనా డ్రామా మొదలు పెట్టినావా? ఏందమ్మా నువ్వు? అసలు నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? నాకే జ్వరం రాకున్నా గాని వచ్చిందని అబద్ధం చెప్పేదానిలా కనబడుతున్నానా? అవని వాళ్ళ ఊరికా నుంచి బైక్ మీద ఎండకొచ్చినా కదా, అందుకే జ్వరం వచ్చినట్టుంది. అయితే సరేలే, టాబ్లెట్ వేసుకో. సాయంత్రం లోపు జ్వరం తగ్గకపోతే నేను డాక్టర్కి ఫోన్ చేసి చెప్తా. అమ్మో డాక్టరా? డాక్టర్ గానొస్తే నాకు జ్వరం లేదని తెలిసిపోతుంది. మళ్ళీ వీళ్ళందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. డాక్టర్ అస్సలు రాకూడదు. డాక్టర్ ఏం అవసరం లేదు. నేను టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ డాక్టర్ ఎందుకు? సరేలే, పోయి రెస్ట్ తీసుకోపో. మళ్ళీ రేపు మీ ఊరుకోవాలి. జ్వరం తగ్గకుంటే నీకే ఇబ్బంది. నాకే జ్వరం వచ్చిందని చెప్తున్నా గాని రేపు ఊరుకోవాలని గుర్తు చేస్తుంది. నీ ఆరోగ్యం మంచిగా అయ్యే వరకు ఇన్నే ఉండు అంటే ఏమైతుంది? అయినా సరే, నాకు జ్వరం ఇంకా తగ్గలేదని చెప్తా. కొన్ని రోజులు ఇన్ని రెస్ట్ తీసుకుంటా అని చెప్తా. పాపం ఈరోజు ఊరు నుంచి ఎండకొచ్చింది కదా, అందుకు నిజంగా అంటేనే జ్వరం వచ్చినట్టుంది. హాయ్ రా మామ. హాయ్ రాకేష్. ఎట్లుందిరా మీ అత్తగారిల్లు? ఏకంగా 4 రోజులున్నావు. నువ్వు ఒక్కరోజు ఉండేదే ఎక్కువ, అలాంటిది 4 రోజులు ఎట్లున్నావురా? నాకే తప్పలేదు. మా అమ్మ మా నాన్న అవని వెంబడ బొమ్మని బాగా బలవంతం చేసినారు. నేను రాను అని చెప్పినందుకు అవని కూడా మస్తు ఫీల్ అయింది. నీకు తెలుసా, అవని నా మీద అలిగి ఒకరోజు మొత్తం నాతో మాట్లాడలేదు. పాపం అవనిని బాధ పెట్టడం ఎందుకని ఇష్టం లేకపోయినా వాళ్ళ ఊరికి పోయినాను. ఏంది నువ్వే అవనిని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ ఊరికి పోయినావా? అవునరా, నీకి నీ భార్య అవని అంటే అసలు ఇష్టం లేదు. అలాంటిది అవని బాధపడితే నీకెందుకు? ఇష్టం లేకుండా పోవడం ఎందుకు? అవని అంటే నాకు ఇష్టం లేదు, అది ఒకప్పుడు. మరిప్పుడు అవని అంటే నాకు చాలా ఇష్టం రా. అవని ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం అన్ని నాకు బాగా నచ్చినాయి. అరే, ఇది కలనా నిజమా? నువ్వేనా అవని గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు? అవును నేనే. సడన్ గా నీలో ఈ మార్పు ఏంది? అంటే ఇంకా పల్లవిని వదిలేసినట్టేనా? నీలో ఇంత సడన్ గా మార్పు రావడానికి కారణం ఏందో నాకు తెలియదు, కానీ మంచి నిర్ణయం తీసుకున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవని అంటే ఇష్టమని చెప్పినాను గాని పల్లవిని వదిలేస్తా అని చెప్పినానా? అంటే ఏంది నీ ఉద్దేశం? ఇద్దరిని పెళ్లి చేసుకుంటావా? హెచ్చి నోర్మి, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను చెప్పేదేదో పూర్తిగా వినవా? ఈ అలకే కళ్ళు తాగొచ్చినావా ఏమన్నా? అరే, నువ్వు చెప్పేది నాకేది అర్థమైతలేదు. కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు అవని అంటే ఇష్టము, కానీ ఒక భార్యలాగా కాదు, ఒక మంచి ఫ్రెండ్ లాగా. పల్లవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకో 5 రోజుల్లో పల్లవి ఇండియాకి వస్తుంది. ఆ తర్వాత మేము ముందుగా అనుకున్నట్టే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. అసలు వీడు మాట్లాడేది వీనికన్నా అర్థమవుతుందే? మొదట్లో అవని అంటే ఇష్టం లేదు అన్నాడు, బాగా సహించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అవని అంటే ఇష్టం అంటున్నాడు. మళ్ళీ ఒక మంచి ఫ్రెండ్ అంటున్నాడు. మళ్ళీ అవని కోసం ఇష్టం లేకపోయినా 4 రోజులు వాళ్ళ ఊరికి పోయి ఇచ్చినాడు.
మళ్ళీ పల్లవినే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వీడి మాటల్ని బట్టి వీనిలో కొంచెం మార్పు వచ్చినట్టే అనిపిస్తుంది. వీనికి తిక్క కుదరాలంటే నా దగ్గర ఒక స్కెచ్ ఉంది, చెప్తా నీ పని. సారీరా మామా, నాకు నువ్వు చెప్పేది పూర్తిగా అర్థమైంది. ఏమన్నా తప్పుగా మాట్లాడింటే సారీ. సరేలే. మరి మీ అత్తగారింట్లో 4 రోజులు బోర్ రాలానా? అస్సలు లేదు. మొదటి రోజు ఒక్కటి ఇబ్బంది పన్నాను. ఆ తర్వాత అవని వాళ్ళ ఊరు పొలాలు మొత్తం చూపించింది. వాళ్ళ అన్నయ్య కూడా నాకేం ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత అవని వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ పక్కూర్లో జాతరకు పోయిచ్చినాము. నాకు అస్సలు బోర్ రాలేదు. అవని ఒక్కతే కాదు, అవని వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది. ఎంత నచ్చితే ఏం లాభం చెప్పు? ఇంకో 3 నెలల వరకే వాళ్ళు నీ ఫ్యామిలీ. ఆ తర్వాత వాళ్ళెవరో నువ్వెవరో. అంతెందుకు, నీకిష్టమైన నీ ఫ్రెండ్ అవని కూడా నీకు దూరం అయిపోతుంది. అదేరా మామ, నాకు కూడా మస్తు బాధ అవుతుంది. వాళ్ళందరి ప్రేమ నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది. కానీ అవనీని వదిలేయక తప్పదు. పల్లవిని పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ నన్ను అసహించుకుంటారు. అది తలుచుకుంటేనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. నీకి వాళ్ళందరి ప్రేమ జీవితాంతం కావాలంటే అవనీని భార్యలాగా యాక్సెప్ట్ చెయ్యి. అది జరగదు. అయితే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయి. అరే మామా, నువ్వు ఏమనుకోనంటే నీకొకటి చెప్తా. ఏందో చెప్పు. నువ్వు ఎలాగో అవనీని భార్యలాగా యాక్సెప్ట్ చెయ్యవు. అవనీని వాళ్ళ పుట్టింటికి పంపించి నువ్వు పల్లోని పెళ్లి చేసుకుంటావు. అయితే నువ్వు ఎలాగో అవనీకి 2వ పెళ్లి చేయాలనుకున్నావు కదా? అవును. అయితే నాకు బాగా తెలిసిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరు? మనతో పాటు కలిసి చదువుకున్న మన క్లాస్మేటే. ఎవరది? మరెవరో కాదు, వినోద్. ఏంది? ఏమన్నావురా? ఆ వినోద్ గాడా? వాడికి ఆల్రెడీ పెళ్ళయింది. భార్యను కూడా వదిలేసినాడు. ఎప్పుడు బార్లో కూర్చొని మందు తాగుతా ఉంటాడు. అలాంటి విధవకి అవనీనిచ్చి పెళ్లి చేయాలా? అసలు నీకి మతి ఉండే మాట్లాడుతున్నావా? అవును. ఏ వినోద్కేం తక్కువ? మంచి అందగాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచిగా ఇల్లు పొలాలు ఆస్తిపాస్తులు బాగున్నాయి. ఇంకా వాడి మందలవాటు అంటవా? ఈ కాలంలో తాగని వాళ్ళెవరున్నారు? రేయ్, నువ్వు ఎన్నన్నా చెప్పు, వాడు నాకు అస్సలు నచ్చాడు. అందులో ఇప్పుడు చేసుకోబోయేది 2వ పెళ్లి. నీ భార్య అవనీకి మాత్రం మొదటి పెళ్ళే. తనకి కూడా 2వ పెళ్ళే కదా. అరే, అవని చాలా మంచిదిరా. మా ఇద్దరికి పేరుకే పెళ్ళయింది. మేమొక్కరోజు కూడా భార్య భర్తలాగా లేము. ఆ వినోద్ గాడు మంచోడు కాదు. అలాంటి వాడికి అవనీని పెళ్లి చేసుకునే అర్హత లేదు. ఏమోరా, నేను చెప్పాల్సింది చెప్పినాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అవనీకి ఇంతకంటే మంచి సంబంధం రాదు. 2వ పెళ్లి వాళ్ళకి 2వ పెళ్లి వాళ్ళైతేనే సరిపోతారు. ఇంకా అన్నిటికన్ని గుణాలు ఉండాలంటే కాదు. ఎందుకు కాదు? అవనీకి అన్నిటికన్ని గుణాలు ఉన్నాయి కదా. అయినా అవని నా భార్య. తన జీవితం గురించి నిర్ణయం తీసుకునిక నేనున్నా. అయినా అవనీకి జీవితంలో కొన్ని లక్ష్యాలున్నాయి. తను పీజీ కంప్లీట్ చేయాలి, మంచి జాబ్ చేయాలి. తనని చదివించే బాధ్యత నాది. తను ఒక మంచి స్థాయిలో ఉంటే మంచి మంచి సంబంధాలు తన కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి. ఇంకోసారి నువ్వు ఉచిత సలహాలు ఎప్పుడు ఇయ్యొద్దు నాకి. అవని జీవితం ఎట్లా సరి చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఏ రియాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినానో అదే రియాక్షన్ వచ్చింది. వీడికి తెలియకుండానే అవనిని ఇష్టపడుతున్నాడు. అవనీని వేరొకరితో ఊహించుకోలేకపోతున్నాడు. వీడిలో 70% మార్పు వచ్చింది. ఇంకా మిగతా 30% కూడా అవని మార్చేస్తుంది. ఆ పల్లవి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వీళ్ళనెవరు వేరు చేయలేరు. ఒక ఫ్రెండుగా నేను కూడా వీడి జీవితం బాగుండాలని కోరుకుంటున్నా. స్వప్న, అమ్మో అమ్మొస్తున్నట్టుంది. ఓ స్వప్న, నిద్రపోతుంది. ఇంతకీ జ్వరం తగ్గిందో లేదో, అసలు టాబ్లెట్ వేసుకేందో లేనో. స్వప్న, ఏందో చెప్పు. ఇంతకీ టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. మరి జ్వరం తగ్గిందే? ఇంకా తగ్గలేదు. ఏంది, ఇంకా తగ్గలేదా? అసలు నీకు జ్వరమే లేదు కదా? లేదమ్మా, నాకు జ్వరం ఉంది. కానీ ఒళ్ళు చల్లగానే ఉంది కదా. అంటే నాకు లో జ్వరం వచ్చినట్టుంది. ఎండకొస్తే లో జ్వరం వస్తుందా? అవునమ్మా. మరి టాబ్లెట్ వేసుకుంటే తగ్గాలి కదా? అవును. కానీ ఎందుకో మరి జ్వరం తగ్గుతలేదు. అసలు దీని మాటలు నమ్మాలో నమ్మకూడదు అర్థమైతలేదు. దీని వాళ్ళకం చూస్తుంటే జ్వరం లేనట్టే ఉంది, కానీ మళ్ళీ లో జ్వరం అంటుంది. ఒకవేళ మళ్ళీ నిజంగంటే జ్వరం ఉంటే పాపం. అందుకే నేను అప్పుడే చెప్పినాను డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తా అని. నువ్వే వద్దన్నావు. ఇప్పుడు చూడు, జ్వరం ఇంకా తగ్గలేదు. రేపు మీ ఊరికి పోవాలి కదా. జ్వరం ఉంటే ఇబ్బంది. ఇబ్బంది అంటే నన్నేం చేయమంటావు? ఈ జ్వరం ఏమన్నా కావాలని తెచ్చుకున్నానా నేను? సరేలే, ఊకెందుకు వచ్చిన గొడవ. నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఇంజెక్షన్ ఇస్తే జ్వరం అదే తగ్గిపోతుంది. అమ్మో డాక్టరా, వద్దులేమా. ఎందుకొద్దు? సాయంత్రం నుంచి చూస్తున్నా జ్వరం అంటున్నావు, టాబ్లెట్ వేసుకున్నా అంటున్నావు, కానీ ఇంకా జ్వరం తగ్గుతలేదు. డాక్టర్కి ఫోన్ చేస్తా అంటే వద్దంటున్నావు. డాక్టర్ వస్తే ఇంజెక్షన్ వేస్తాడు. నీకు తెలుసు కదా, నాకు ఇంజెక్షన్ అంటే భయము. ఇంకా చిన్నపిల్లవా నువ్వు?
ఇంజెక్షన్ అంటే భయం అంటే నీకు జ్వరం ఎట్ట తగ్గాలి? రేపు పొద్దున వరకు చూద్దాంలే. అప్పటికి జ్వరం తగ్గకపోతే అప్పుడు పిలుద్దాం డాక్టర్ని. కానీ అల్లుడు ఫోన్ చేస్తే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలని నన్ను అడుగుతావేంది? నీకు తెలదా? ఉన్నేది చెప్పు. నా కూతురికి జ్వరం వచ్చింది, ఏం పని శాతెత్తలేదని చెప్పు. జ్వరం తగ్గే వరకు ఇన్నే ఉంటదని చెప్పు. నీకేమి, నువ్వు మస్తు చెప్తావు. అయినా నీకు జ్వరం వచ్చిందంటే అల్లుడు అస్సలు నమ్మడు. నువ్వు ఊరికి పోకుండా తప్పించుకునిక అన్ని డ్రామాలు ఆడుతున్నావు అంటాడు. ఊకెందుకు వచ్చిన గొడవ? ఆ డాక్టర్కి ఏదో ఇప్పుడే ఫోన్ చేస్తా. నీకు రేపు పొద్దునే కల్లా జ్వరం తగ్గుతుంది. అప్పుడు మీ ఊరికి పోవచ్చు. ఏందమ్మా నువ్వు? నీకి నీ కూతురు ఆరోగ్యం కంటే నన్ను ఊరికి పంపించడం ఎక్కువైందే. డాక్టర్ దగ్గరికి రేపు పోతా అని చెప్తున్నా కదా. నన్ను ఒక్కరోజు పెట్టుకోవడం కూడా మీకు భారం అయిందే. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే. అల్లుడు ఫోన్ చేస్తే నేను చెప్తా గాని. కానీ రేపు పొద్దునేకు కూడా నీకు జ్వరం తగ్గకుంటే ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. సరే, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో. అమ్మయ్యా, నాకు జ్వరం అంటే అమ్మ పూర్తిగా నమ్మింది. కానీ నాకు నిజంగా జ్వరం వచ్చినా నా మొగుడు మాత్రం నమ్మడు. ఈయనకి నిండు 100 ఏళ్ళు. ఇట్లా అనుకున్నానో లేదో అప్పుడే ఫోన్ చేసినాడు. ఇప్పుడు నన్ను ఎంత తలకాయ తింటాడో ఏమో. హలో, చెప్పండి. నువ్వే చెప్పాలి. రేపు ఎన్ని గంటలకు బయలుదేరుతున్నావు? అనుకున్నా. ఈయనకి ఎప్పుడు అదే ధ్యాసనే. తిన్నావా, ఏం చేస్తున్నావని ప్రేమగా మాట్లాడితే ఏమైతుంది? ఎంతసేపు ఎప్పుడొస్తున్నావు ఎప్పుడొస్తున్నావు ఎప్పుడొస్తున్నావు? ఏయ్, ఆ రేపు ఎన్ని గంటలకు వస్తున్నావు? ఏమో అండి, తెలదు. అదేంది? నాకు బాగా జ్వరం వచ్చింది. ఏ పని చాతైతే లేదు. అందుకు రేపు పొద్దున వరకు జ్వరం తగ్గితే వస్తా. లేకపోతే జ్వరం తగ్గే వరకు ఇన్నే ఉంటా. శబాష్, నువ్వు సూపరే. నీ మట్టి బుర్రకి ఇంత మంచి ప్లానెట్ వచ్చింది. ఏంది ప్లానా? ప్లాన్ ఏంది? నటించొద్దు, నాకు బాగా అర్థమైంది. నేను ముందరనే అనుకున్నాను. నాకు ఒకవేళ నిజంగా జ్వరం వచ్చినా మీరు అస్సలు నమ్మరు. నా మీద అంత నమ్మకం మరి. అసలు ఈయనని ఎట్లా నమ్మియాలో ఏమో. నాకు నీ గురించి బాగా తెలుసు. 100కు 100% నువ్వు నాటకం ఆడుతున్నావు. రేపు ఊరికి రావడం నీకు ఇష్టం లేదు, అందుకే ఈ డ్రామా. లేదండి, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. కావాలంటే మా అమ్మని అడగండి. నువ్వు పెద్ద కిలాడివే. అత్తయ్యని ఈజీగా నమ్మించుంటావు. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ముందన్న ఆరోగ్యం బాలేదు. మీతో మాట్లాడే ఓపిక కూడా లేదు. మీరేం బాధపడకండి. రేపు పొద్దునకి ఆరోగ్యం సెట్ అయితే ఖచ్చితంగా ఊరికొస్తా. లేకపోతే డాక్టర్కి చూపించుకొని కొన్ని రోజులు ఇన్నే ఉంటా. ఏయ్, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నేనుంటా బాయ్. అందరినీ నీ నాట ఆడుకుంటా. ఈ మధ్య ఈయన నన్ను ఆడుకుంటున్నాడు. ఛ, ఈయనేంది ఇంకొస్తలేడు? ఇంత లేట్ అయింది. ఏదో పని ఉందని చెప్పి బయటికి పోయినాడు. ఇంకా పని పూర్తి అయ్యలేకుంటదా? ఒకసారి ఫోన్ చేస్తా. హలో, ఈయనే ఉన్నా. వచ్చినారా? లేట్ అయింది, ఇంకా ఇంటికి రాలే అని ఫోన్ చేసినాను. సరేలే, నాకు నిద్రొస్తుంది. అదేంది, అన్నం తినరా? నాకు ఆకలిగా లేదవని. ఎందుకండి, ఏమైంది? ఏమో అయిందని నీకు చెప్పినానేమన్నా? అదేంది, సాయంత్రం వరకు బానే ఉన్నారు కదా. ఉన్నట్టుండి ఏమైంది మీకు? ఎందుకింత కోపంగా ఉన్నారు? నేనేమి కోపంగా లేను, బానే ఉన్నా. నన్ను విసిగించొద్దు. ఇంతకు నువ్వు తిన్నావా? ఇంకా లేదు, నీకోసం ఎదురు చూస్తున్నా. పాపం అవని ఇంతసేపు తినకుండా నా కోసం ఎదురు చూస్తుంది. నేను మాత్రం రాకేష్ మీద ఉన్న కోపం అవని మీద చూపిస్తున్నా. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఆ రాకేష్ గాడేదో తలా తోక లేకుండా మాట్లాడితే దాన్ని నేనెందుకు పట్టించుకోవాలి? అవని జీవితం ఎట సరి చేయాలో నాకు బాగా తెలుసు. అవని సారీ, నేను ఏదో కోపం నీ మీద చూపించినాను. ఇంతకేమైందండి? అదంతా వదిలేయి. నిన్ని ఒకటి అడుగుతా. ఏంటది? నీకు నీ జీవితంలో ఒక గోల్ ఉంది. నువ్వు పీజీ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత జాబ్ చేయాలి. పెళ్లికి ముందు నీ కోరిక అదే. నేను కూడా చెప్పినా నీకి, నిన్ని చదివించే బాధ్యత నాది అని. అప్పుడు నువ్వు ఆలోచించి చెప్తా అన్నావు. ఇంతవరకు చెప్పలేవు. ఇప్పుడు చెప్పు. అసలు బయట ఏం జరిగింది? ఈయన పోయేటప్పుడు బానే ఉన్నాడు. ఇంటికొచ్చినాక ఉన్నట్టుండి నా గోల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.